తెలంగాణ అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభలో ఆయన కూతురు శ్రీనిక ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తాజాగా అసెంబ్లీలో ఆమె తండ్రి ప్రమాణ స్వీకార సమయంలో కూడా శ్రీనిక గ్యాలరీలో కూర్చున్నారు. కౌశిక్ ప్రమాణ స్వీకారానికి కుర్చీలోంచి లేచి వెళ్తుండగా గట్టిగా "ఐ లవ్ యూ డాడీ" అంటూ తన తండ్రిపై తనకున్న ప్రేమాభిమానాలను తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా తండ్రిని గెలిపించేందుకు ఎన్నికల ప్రచారంలో కూడా శ్రీనిక కనిపించారు. అలాగే కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలో కూడా శ్రీనిక పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 12 సంవత్సరాలకి వెళ్ళి మా డాడీ నాతో 2 సంవత్సరాలు ఉన్నది. ఎప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు మిగతా అంతా మీతోనే ఉండు. నాకు ఓ రోజు కోపంగా వచ్చింది, ఎందుకంటే నా బర్త్డేకి రాలేదు. కోపం వచ్చి అడిగిన, నీకు ఎన్ని జాబ్లు ఉన్నా కదా నువ్వు ఇదే జాబ్ ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ఒకటి చెప్పిండు. నాకు ఒక కళ ఉంది, మన హుజరాబాద్ని ఒక హైదరాబాద్ చేయాలని అంటాడు. అంత గొప్ప కళ పెట్టుకొని ఉండు.